ఫిలిమ్స్ కంటే ఈ 2025లో రామ్ చరణ్ ఫిలిం చాలా బాగుంది. మూవీ చూడకుండా నెగిటివ్ రివ్యూస్ ఎవరు ఇవ్వకూడదు కదా. ఎలా అనిపించింది అండి? అవుట్స్టాండింగ్ లైక్ సినిమా మూవీలా చూడండి అంతే, మనం బయట చేయలేం కాబట్టి మూవీ. ప్లస్ ఏంటండి? ప్లస్ అంటే ప్రజలకి ఎలా ఉండాలి, మామూలుగా ఇప్పుడు బియ్యము, రేషన్ బియ్యము ఎలా ఇప్పుడు ఫ్రాడ్ చూపిస్తున్నారు, అన్ని బయట ఎలా చూపిస్తున్నారు, రియల్గా అట్లా మంచి టీమ్ మెంబర్స్ని పెట్టి మన ప్రభుత్వం కూడా చేంజ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంటే వేరే ప్రజలు కూడా చూసి ఇలా ఆఫీసర్స్ని నియమించాలి, రియల్గా చెప్తున్నా. అంత ప్రపంచము అంత మార్కెటింగ్ ఇట్లా అదే అమౌంట్ తీసుకొని ఇట్లా చేస్తున్నారు కదా, అలా కాకుండా నిజంగా అట్లా రియల్లీ ఇన్ని రోజుల తర్వాత 2025లో నాకు రామ్ చరణ్ ఫిలిమే నచ్చిందండి రియల్లీ. కాదండి, అంటే పవన్ కళ్యాణ్ గారు రియల్ గా జరిగే కదా కొన్ని సీక్వెన్స్ లో ఆ లెవెల్లో ఉంటుంది, గేమ్ చేంజర్ అన్నారు దిల్రాజ్. రియల్లీ బాగుందండి, యాక్టింగ్ కానీ అన్ని సూపర్. అప్పన్న క్యారెక్టర్ లో కళ్యాణ్ గారు కనబడ్డారా మీకు? అప్పన్న క్యారెక్టర్ ఉంది రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ గారు కనబడ్డారు ఆ క్యారెక్టర్ లో? నాకు అలా ఏం కనబడలేదు, కానీ రామ్ చరణ్ అయితే సూపర్ బాగా చేశారు యాక్టింగ్. కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా సినిమా బాగాలేదని, వాళ్ళకి లేదు రియల్లీ బాగుంది, అందరు చూడొచ్చు రియల్లీ. బిఫోర్ ఫిలిం యాజ్ యూజువల్ రామ్ చరణ్ అయితే ఎక్కడ తగ్గలేదు, సెకండ్ హాఫ్ లో చాలా బాగుంది. వీళ్ళు ఎలా చేస్తే బాగుంటుంది అని చూపిస్తున్నారు అంతే. అప్పన్న క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ కనబడింది అంటున్నారు. మేబీ ఓవరాల్ గా ఏం చెప్తారు గేమ్ చేంజర్ గురించి? ఇట్ ఈస్ గుడ్ టు వాచ్. పండగకు మంచి సినిమా అనుకోవచ్చా? ఎస్, ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు, ఫ్యామిలీతో మస్ట్ వాచ్ చేయొచ్చు. ఎందుకంటే ఎవ్రీవేర్ ఇట్ ఈస్ గుడ్, అంటే పిల్లలతో కూడా వాచ్ చేసేటట్టు ఉంది మూవీ. ఇట్ ఈస్ ఎ లెర్నింగ్, పిల్లలకి కానీ ఏదైనా నేర్చుకోవడానికి మంచి పాజిటివ్ థింగ్స్ తీసుకుంటే నేర్చుకోవడానికి ఉంది. డాన్స్ ఎలా అనిపించింది మరి రామ్ చరణ్? ఆబ్వియస్లీ ఇట్ ఇస్ గుడ్, బాగుంది, చూడొచ్చు అందరు. అంటే ఈ పొంగల్కి మంచి హిట్ అనుకోవచ్చు. మంచి హిట్, సూపర్ హిట్, సూపర్ అంటే సూపర్ హిట్, చాలా బాగుంది. డాన్స్ ఎలా అనిపిస్తుంది? డాన్స్ అయితే కేకా, తగ్గేదేలే. అన్ని సాంగ్స్ బాగున్నాయి, 5 సాంగ్స్ సూపర్, అన్ని డాన్స్ కానీ ఫిలిం కానీ రామ్ చరణ్ యాక్టింగ్ కానీ అసలు తగ్గేదే లేదంటే అర్థం చేసుకోండి. రియల్లీ అండి చాలా బాగుంది. ఒక ప్రభుత్వం ఎలా ఉండాలి, ఎలా చేంజెస్ రావాలో అలా చేంజింగ్ చూపించారండి రియల్లీగా. మన ప్రభుత్వం కూడా నిజంగా కొత్త ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న కూడా చూసుకొని నేర్చుకొని ఇలాగే ప్రభుత్వం చేంజ్ చేయాలండి. గేమ్ చేంజర్, ఇట్స్ రియల్లీ నైస్ మూవీ. కొంతమంది నెగిటివ్ చేస్తారు కదా, ఏమంటారు వాళ్ళకి? మరి ఫస్ట్ మూవీ చూడండి, బాగుంది, ఇట్స్ నైస్ మూవీ. సినిమాలో ప్లస్ ఏంటి మేడం? అంటే వాళ్ళ ఫాదర్ యొక్క గోల్స్ కానీ ఎలా లేనిది అని చూపించారు. అంటే రామ్ చరణ్ గారు ఎలా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? నేషనల్ అవార్డు పక్కా అంటారా సరే? అవార్డు అనేది నాకు తెలియదు, కానీ నాకైతే రియల్లీ నైస్, బాగా నచ్చింది మూవీ. న్యాచురల్గా ఉంది, అదో సిమాటిక్గా కాకుండా వాళ్ళ ఫాదర్ యొక్క గోల్స్ని నెరవేర్చడానికి ట్రై చేసినందుకు కదా, ఇట్స్ రియల్లీ నైస్. మేడం, అంటే హెలికాప్టర్ నుంచి కత్తి పట్టుకొచ్చే సీక్వెన్స్ ఎలా అనిపించింది మీకు? ప్రతిదీ న్యూ లుక్కే కదా, ఇప్పుడు ట్రెండింగ్ లాగా అన్ని ప్రతిదీ చూపించాల్సిందే మనము. అంటే అప్పన్న క్యారెక్టర్లో మన కళ్యాణ్ గారు కనబడుతున్నారు రామ్ చరణ్లో అన్నారు కదా, మీకు ఎలా అనిపించింది? అలా ఏం లేదు, రామ్ చరణ్ లానే కనిపించారు. గ్లోబల్ స్టార్ అన్న పేరుని నిలబెట్టుకుంటున్నారా ఇంకా? ఖచ్చితంగా కదా. ఆయన డ్యాన్స్ చూస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి ఒక ఉమెన్గా? ఆయన డాన్సర్ ఎప్పటికైనా అల్లు అర్జున్, రామ్ చరణ్ అంటే ఎప్పటికైనా ట్రెండింగే కదా మనకి. ఓవరాల్గా ఏం చెప్తారు మేడం 1 wordలో గేమ్ చేంజర్ గురించి? ఇట్స్ రియల్లీ నైస్ మూవీ.